కోరుకుంటున్నారు ఒకటి. సో, జిల్లాలో ఇక నాకు కూడా క్రెడిబిలిటీ ఉన్నది. వాస్తవంగా జిల్లాలో కూడా మాకు కూడా వ్యక్తిగతంగా కూడా క్రెడిబిలిటీ ఉన్నది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలే శక్తి మాకుంది. భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కానీ ఎక్కడ బీజేపీకి కనీసం క్యాండిడేట్స్ కూడా లేరు. అనుకున్న స్థాయిలో కాంగ్రెస్లో క్యాండిడేట్స్ లేకపోవడము, పక్క పార్టీ నుంచి తెచ్చుకుంటున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా అందులో క్యాండిడేట్స్ ఎందుకు లేరు? ప్రతి చోట ముగ్గురు నలుగురు పోటీ పడుతుంటే మీరు క్యాండిడేట్స్ లేరంటే ఎక్కడ? పక్క పార్టీ నుంచి తెచ్చుకుంటున్నారు, రాని వాళ్ళను భయపెట్టిస్తున్నారు. ఎక్కడైనా వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళంతా సొంత పార్టీ వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లో పుట్టిన వాళ్ళే ఉన్నారా ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఎడికెళ్ళి పుట్టిండి, ఎడికెళ్ళి వచ్చిండు చెప్పరాదు. వేరే వాళ్ళని వదిలేయండి. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో పుట్టిండి, ఏ పార్టీ అంటే రావడం అనేది పక్క పెడితే మీరు రాకుంటే భయపెట్టిస్తున్నారు అనేది, భయపెట్టించి మీరు పార్టీలోకి చేర్చు. వాళ్ళు అట్లే భయపడించి చేర్చుకున్నారా మన తెలంగాణలో కాంగ్రెస్లోకి? ఇవన్నీ కూడా ఏదంటే నోటికి ఏదో వస్తుంది మాట్లాడి మేమేదో చక్కదనం అధికారం ఉందనగానే ఏదో ఒక అహంకారం అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ని ఇట్లనే చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తున్నాం. అధికారం రాగానే అహంకారం ఎక్కువైపోతుంది. ఇక మమ్మల్ని మించిన లేడు, మమ్మల్ని చూసి ఇక మొత్తం వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి 2 నెలల పాలన చూసాం. ఆ 2 నెలల పాలనలకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఏది ఇంకా ఆరంభమే కదా ఇది. ఇంకా ఏం యాక్షనే స్టార్ట్ కాలేదు. ఇంకేం అడ్మినిస్ట్రేషన్ పెద్ద తరహాలో ఏం కనపడతలేదు. ఓ రోజు చెప్తున్నారు, ఓ రోజు కాదంటున్నారు. ఫార్మాసిటీ విషయంలో చూసుకుంటేనే తెలుస్తుంది మనకు. ఏ దాని మీద కూడా స్థిమితంగా వాళ్ళు ఇంకా మాట ఇచ్చిన దాని మీద నిలబడడం లేదు. ఇంకా వాళ్ళకి ఏంటి అనేటటువంటి దాంట్లో ఇంకా అవగాహన కూడా పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహనే రాష్ట్రం మీద రాలేదనిపిస్తుంది. బీబీ పార్టీలను చేర్చుకున్నట్లున్నారు నిన్న. అంటే ఏమైనా హామీ ఇచ్చారా అతనికి? పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. హామీలు అనేది ఎవరికి టికెట్ ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని తర్వాత టికెట్లు గెలిచే వాళ్ళకి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి టికెట్లు కూడా పార్టీ డిసైడ్ చేస్తుంది. సరే, ఈ మధ్యకాలంలో మనం చూసాం వంశీచందర్ మీ పైన బాగా